బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వ డేటా సర్వర్ నుంచి 3.5 కోట్ల ప్రజల వ్యక్తిగత డేటాను డౌన్లోడ్ చేసి హార్డ్ డిస్కుల్లో సేవ్ చేసినట్టు ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఐటీ గ్రిడ్స్ సంస్థ నుంచి హార్డ్ డిస్కుల్లో ఏదైతే సేవ్ చేసినట్టు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగున్నారు. కిరణ్, విచారణలో ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రజల డేటా తమ హార్డ్ డిస్కుల్లో సేవ్ చేసినట్టుగా. ఏంటి తాజా సమాచారం? విచారణ ఏ విధంగా జరుగుతుంది? మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్స్ కంపెనీకి సంబంధించి తీవ్ర దుమారం రేపుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ కేసు పరిశీలిస్తే సైబరాబాద్ క్రైమ్ పోలీసులు దాదాపు 4 ప్రత్యేక బృందాల రంగంలోకి దింపి ఈ కేసును చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారని చెప్పాలి. దర్యాప్తులో అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు పరిశీలిస్తే మాత్రం ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఏపీ ప్రజలకు సంబంధించిన పూర్తి స్థాయిలో డేటా దొంగిలించినట్లుగా అడ్డంగా బుక్కనేట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం డేటా సర్వర్ నుంచి 3.5 కోట్ల ప్రజల వ్యక్తిగత డేటాను డౌన్లోడ్ చేసి హార్డ్ డిస్కుల్లో సేవ్ చేసినట్లుగా ఐటీ గ్రిడ్ కంపెనీకి సంబంధించిన పూర్తి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న కావచ్చు, అలాగే 2 రోజులుగా చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు, విచారిస్తున్నారు. అలాగే ఐటీ గ్రిడ్స్ కి సంబంధించిన ఎంప్లాయీస్ 4 విచారించడం జరిగింది. ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్స్, అలాగే కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, అలాగే కొన్ని దీనికి సంబంధించిన హార్డ్ డిస్క్ కాపీలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ సర్వర్ నుంచి సేవామిత్ర యాప్ కు ఇంటిగ్రేట్ చేసినట్లుగా ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ వెబ్సైట్ లోని వివరాలు సంబంధించి సేవామిత్ర అనే యాప్ లో ఉన్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడం జరిగింది. సేవామిత్ర యాప్ డేటాను అమెజాన్ వెబ్సైట్ సర్వీస్ లో భద్రపరుచుకున్నట్లుగా పూర్తి స్థాయిలో ఆధారాలు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు సేకరించడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ కి సంబంధించిన డేటా వివరాలు ఇవ్వాలని కూడా ఇటు అమెజాన్ వెబ్ సర్వీస్ కు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. వారం రోజుల లోపు వివరాలు ఇవ్వాలని అమెజాన్ వెబ్ సర్వీస్ కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అమెజాన్ కంపెనీ కూడా దానికి సంబంధించి రిటర్న్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఎవరైతే లోకేశ్వర్ రెడ్డి అనే సదరు వ్యక్తి సైబరాబాద్ పోలీసులను ఫిర్యాదు చేయడం జరిగిందో, అతని ఇంటిపైకి వెళ్లి బెదిరించిన వ్యక్తులపైన కూడా ఇటు కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని చెప్పాలి. ఐపీసీ 448 అలాగే 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ సంస్థ పైన మరోవైపు హైదరాబాద్ లోని ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు కూడా నమోదైంది. ఇందులో భాగంగా ఆ కేసును స్వీకరించిన ఎస్ఆర్ఆర్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు జరుపుతా ఉన్నారు. మరోవైపు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు జరుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఐటీ గ్రిడ్స్ సంస్థ ఏపీ ప్రజల సంబంధించిన పర్సనల్ డేటా, చాలా గోప్యంగా ఉంచాల్సిన డేటాను దొంగిలించినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా మన దగ్గర ఉన్న అప్డేట్స్. కిరణ్, 4 ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్లో సేవ్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఏ మేరకు ఉందంటారు? అంటే ఇప్పటి వరకు పరిశీలిస్తే మాత్రం గత 2 రోజులుగా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేయడం, అలాగే ఐటీ గ్రిడ్స్ కంపెనీలో 2వ అంతస్తులో 3వ అంతస్తులో దర్యాప్తు చేయడం, చాలా కీలకమైన డాక్యుమెంట్స్ సేకరించడంతో పాటు చాలా వరకు హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు రికవరీ చేయడం జరిగింది. అదే స్థాయిలో 4 ఎంప్లాయీస్ ఎవరైతే చాలా కీలకంగా వ్యవహరించడం జరిగిందో ఐటీ గ్రిడ్స్ కు సంబంధించి భాస్కర్ రావు కావచ్చు, అలాగే ఫణి కుమార్ కావచ్చు, అలాగే మరికొంత ఇద్దరు, మొత్తంగా పరిశీలిస్తే 4 ఇంకా విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటి వరకు మాత్రం దీనికి సంబంధించిన డేటా అంతా ఒక అమెజాన్ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది. ఇంతా కూడా ఇల్లీగల్ గా జరిగినట్లుగా మాత్రం ప్రాథమికంగా విచారణలో మాత్రం వెలుగు చూస్తాయి. ఇంకా ఈ డేటా అనేది మాత్రం ఎవరెవరు చేతులు మారిందని చెప్పాలి. అలాగే దీనికి సంబంధించి దీని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని వెనుక ఉన్న అసలైన వాస్తవాలు ఏంటి, అధికారిక పార్టీ ఈ డేటాను సేకరించి ఒక సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉంది, అప్పగించిన తర్వాత దీని ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనే అనేక విషయాలు వెలుగులోకి వస్తే మాత్రం వీరిని రిమాండ్ కు తరలించే అవకాశం ఉంటుంది. మొత్తంగా పరిశీలిస్తే ఇంకా చాలా లోతుగా ఈ కేసును కూలంకషంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కిరణ్, పోలీసులు ఏం చెప్తున్నారు? విచారిస్తూ ఉన్నారు కదా 4 ఉద్యోగుల్ని, మీడియాతో ఏమైనా మాట్లాడుతున్నారు? ఏమైనా డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారా పోలీసులు వీళ్ళకి సంబంధించి? అంటే ఇప్పటి వరకు మాత్రము చాలా గోప్యంగా ఈ విచారణ కొనసాగుతుంది వాళ్ళు. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. అలాగే ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా దుమారం రేపుతుంది, వివాదంగా మారింది. కాబట్టి ఇది డేటా అంతా సేవామిత్రాలు ఏ విధంగా యాప్ ద్వారా డేటాను అమెజాన్ కి వెబ్సైట్ సర్వీస్ లో భద్రపరచడం జరిగింది అనేది మాత్రం చాలా క్లారిటీగా తెలుసుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన
ఆ క్లూస్ ను కూడా పోలీసులు సేకరించడం జరిగింది. కానీ ఈ నలుగురు ఇంకా లోతుగా మాత్రం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటు రామరెడ్డి ఎవరైతే మరో ఫిర్యాదుదారుడు రామరెడ్డి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అశోక్ అనే మన గ్రిడ్స్ కంపెనీకి సంబంధించిన ఎండి అశోక్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అతన్ని కూడా అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని దగ్గర ఉన్న ఆధారాలు అలాగే అతను చెప్పే విషయాలు, మరోవైపు ఈ నలుగురిని విచారిస్తూ ఉన్న విషయాలన్నీ కూడా టాలీ అయిన తర్వాత దీనిపైన కూడా ఈ కేసు ఒక స్పష్టత వచ్చేది ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఇంకా చాలా గోప్యంగా విచారణ చేస్తున్నారని చెప్పి మన దగ్గర ఉన్న సమాచారం అని. కిరణ్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా వైసీపీ నేత ఒకరు సేవామిత్ర యాప్కు సంబంధించి ఒక కేసు వేశారు కదా, దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? అంటే హైదరాబాద్ లో మొత్తం పరిశీలిస్తే ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 2 కేసులు నమోదయ్యాయి వేరువేరుగా. ఇవాళ మాత్రము వైఎస్ఆర్ సిపి యువ విభాగం సంబంధించిన నాయకుడు రామరెడ్డి అనే యువ నాయకుడు ఎవరైతే ఉన్నారో అతను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఐటీ గ్రిడ్స్ ఎండి అశోక్ పైన చర్యలు తీసుకోవాలి, అలాగే ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేశారు, ఇతను చాలా కీలకంగా వ్యవహరించాడు. ఫిర్యాదు మాత్రం పోలీసులు స్వీకరించడం జరిగింది, జీడీ ఎంట్రీ చేయడం జరిగింది. ఎంట్రీ చేసిన తర్వాత ఇది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అధికారుల ఆదేశాల అనుసారం ఎస్ఆర్ఆర్ పోలీసులు రామరెడ్డి ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ కేసు, అలాగే 419, 467, 468, 120 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ ఇటు ఎస్ఆర్ నగర్ పోలీసులతో పాటు వెస్ట్ జోన్, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అశోక్ కోసం కూడా గాలిస్తా ఉన్నారు. మొత్తానికి మాత్రం పరిశీలిస్తే గతంలో 106 పిటిషన్ వేయడం, అలాగే అతనికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. విచారణకు హాజరు కావాలని చెప్పి అశోక్ చాలా క్లారిటీగా ఆదేశాలు జారీ చేసినప్పుడు మాత్రం ఇప్పటి వరకు అతను విచారణ హాజరు కాకపోగా కోర్టు సంబంధించిన ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని కూడా ధిక్కరించినట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. దీనికి సంబంధించి కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయితే మాత్రం అశోక్ ను అదుపులోకి తీసుకొని ఈ కేసు అంతట్లో ఏ విధంగా ఇటు అధికార పార్టీకి ఏ విధంగా సహాయం చేయాలనుకున్నారు, అలాగే దీనికి సంబంధించి బోగస్ ఓట్లను ఏ విధంగా దీన్ని అంటే ఎగవేత సంబంధించి ఇంకా అనేక విషయాలు కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికీ పరిశీలిస్తే హైదరాబాద్ లోను సైబరాబాద్ లోను మొత్తంగా 8 బృందాలు పోలీసులు ఈ కేసును దర్యాప్తు జరుపుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్ పై మరో కేసు నమోదైంది. డేటా చోరీ జరిగిందంటూ ఎస్ఆర్ నగర్ పిఎస్లో దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు లోకేష్ రెడ్డి ఇంటికి వెళ్లి బెదిరించిన వారిపై కూడా కూకట్పల్లి పిఎస్లో కేసులు నమోదయ్యాయి. తమ సంస్థకు చెందిన 4 ఉద్యోగులను తెలంగాణ పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. తమను ఎవరూ నిర్బంధించలేదని ఆ 4 ఉద్యోగులు కోర్టుకు వెల్లడించారు. దీంతో పిటిషన్ను 2 న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. అశోక్ ఫిర్యాదు మేరకు జడ్జి నివాసంలో జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీం అఖ్తర్లతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. ఐటీ గ్రిడ్స్కు చెందిన రేగొండ భాస్కర్, ఫణి కడులూరి, గురుడు చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ రెబ్బాల అనే 4 ఉద్యోగులను తమ ముందు హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశం మేరకు ఈ ఉదయం తెలంగాణ పోలీసులు 2 న్యాయమూర్తుల ముందు హాజరుపరిచారు. పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఉద్యోగులను తాము అదుపులోకి తీసుకోలేదని, కేవలం నోటీసులు మాత్రమే ఇచ్చామని కోర్టుకు వివరించారు. తమను పోలీసులు నిర్బంధించలేదని ఉద్యోగులు హైకోర్టుకు తెలిపారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ఐటీ గ్రిడ్స్కు చెందిన 4 ఉద్యోగులను విచారణ కోసమే పిలిచామని కోర్టుకు తెలిపామన్నారు తెలంగాణ ఏజీ బిఎస్ ప్రసాద్. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణకు మాత్రమే పిలిచామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని హైకోర్టు కూడా చెప్పిందన్నారు. అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరగలేదు.
వాళ్ళని ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ చేయడానికి వాళ్ళని రమ్మని చెప్పారు. అదే థింగ్ ది సేమ్ థింగ్ వాజ్ టోల్డ్ టు ది ఆనరబుల్ డివిజన్ బెంచ్. బేసింగ్ ఆన్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ దోస్ 4 persons, ది ఆనరబుల్ డివిజన్ బెంచ్ వాజ్ ప్లీజ్ టు క్లోజ్ ది కేస్. అది నిన్న మేము అపీర్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన వ్యవహారం సంబంధించిన కేసు కాదు ఇది. దిస్ ఈజ్ వెదర్ దోస్ పర్సన్స్ వర్ అన్లాఫుల్లీ arrested. There was no case of, it is not a case of arrest at all, even according to those 4 persons. అందు గురించి రిట్ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. చేయలేదు. అన్లాఫుల్ అరెస్ట్ చేసే పరిస్థితి అవసరం లేదు, అన్లాఫుల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ దర్ ఇస్ ఎ కేస్ దే కెన్ రిజిస్టర్ ది కేస్ అండ్ అప్రిహెండ్ ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. అది నో, దే వర్ నాట్ టేకన్ ఇన్ టు కస్టడీ ఎట్ ఆల్.